ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు అవి కాంగ్రెస్ నిర్వహించిన ఉత్సవాల్లాగా ఉన్నది కానీ రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు జరుపుకున్న ఉత్సవంగా అది లేదు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసలు తన పాత్ర ఏందో ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేకపోయాడు. అంటే దశాబ్దంన్నర కాలంగా జరిగిన తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు కాబట్టే ఆయన పాత్రను గుర్తు చేసుకోలేకుండా పోయాడు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాలు కూడా గట్లనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడితే ఆ పాటుపడ్డ వాళ్ళు సాధించిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఏ భావోద్రేకమైతే ఉంటుందో, ఏ సంతోషమైతే ఉంటుందో అది నిన్న రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాల్లో ఆ భావోద్రేకం కానీ ఆ సంతోషం కానీ కనిపించలే. దానికి కారణం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా పోవడం దానికి కారణం. దురదృష్టవశాత్తు మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేని, ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డుపడే శక్తులకు అండగున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సవాలు నిర్వహించడమే మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది నేను సూటిగా చెప్పదలుచుకున్నా. అదే సమయంలో నిన్నటి ఉత్సవాలకు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఆమె అనారోగ్యం వల్ల రాలేకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముఖ్యంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 3 మహిళల పేరు చెప్పాడు. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చారు. లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ గారు దాన్ని కార్యరూపం తీసుకొచ్చే విధంగా ఆమోదించారు. నిన్న ఆ 3 గుర్తు చేసుకున్నమాట వాస్తవమే. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేంది అని చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర మరవలేదన్నప్పుడు ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళావు కదా. మరి పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్ గారు కదా. సుష్మా స్వరాజ్ గారు ఆమె లేకపోవచ్చు, ఆమె చనిపోయింది. మీరు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళినట్టుగానే శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించవచ్చు కదా. నేను ఇవి కాంగ్రెస్ ఉత్సవాల్లాగా కనిపించినాయి కానీ అందరి మనోభావాలకు అనుగుణంగా జరిగిన ఉత్సవాలుగా కనిపించలేదు అనడానికి సుష్మా స్వరాజ్ గారి కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకపోవడం అది తప్పు కదా. అదే సమయంలో నిర్ణయం తీసుకున్నది ఆలస్యంగానైనా సోనియా గాంధీ గారు, దానికి మద్దతు ఇచ్చి గెలిపించింది సుష్మా స్వరాజ్ గారు. కానీ జటిలమైన సమయంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ లగడబడి రాజగోపాల్ గారు, తెలంగాణ వ్యతిరేక పార్లమెంట్ మెంబర్లందరూ అలజడి సృష్టించి
ఆ రోజు పార్లమెంటు నడవకుండా అడ్డుకోవడానికి పిప్పర్ స్ప్రే స్పీకర్ మీద చల్లిన ఆమె చెల్లించకుండా వాళ్ళను బయటికి పంపించి పార్లమెంటు చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా తలుపులు మూయించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది మీరా కుమార్ గారు. For more videos like this, subscribe Big TV channel.